జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఒక మహిళ ఆల్రెడీ బహిరంగ వీడియోలు ఇవన్నీ కూడా చూసినాం. కానీ అక్కడ ఎలాంటి యాక్షన్ ఏం లేదు. యాక్షన్ అంటే ఇక్కడ మీరు ఒక 2 థింగ్స్ చూడాలండి. ఈ కేసు డిఫరెంట్. ఇక్కడ పోక్సో మైనర్ మీద. సో దీని మీద మైనర్ అంటే పోక్సోకున్న స్ట్రెంగ్త్ అది. స్ట్రెంత్ రైట్. అంతే. బట్ అక్కడ కేసులో మెరిట్స్ వేరు. అరవ శ్రీధర్ విషయంలో అమ్మాయి ఎవరు? ఒక డివోర్సీ. అమ్మాయి పెద్ద ఆవిడ. ప్లస్ ఎంప్లాయ్ అండ్ మ్యూచువల్గా ఇద్దరు ఇష్టపడి మాట్లాడుకున్న విజువల్స్ కాల్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇమ్మీడియట్ అరెస్ట్లకి ఛాన్స్ లేదు. ఓకే. సో చాలామంది ఇక్కడ బండి సంజయ్ కూడా ఆ విధంగానే అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు. అంత ఉండదు, సెంట్రల్ మినిస్టర్ కదా, జైలుకి వెళ్ళడం అని చాలామంది మాట్లాడి డైరెక్ట్గా మీడియా పైన ఏం చెప్తారు? మీడియా కూడా ఎక్కువగా కొన్ని ఛానల్స్ అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్త అంటే వార్తలాగానే చూపించినాయి. కొన్ని సార్లు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు డిబేట్ యాక్చువల్లీ జనాలు ఎప్పుడో న్యూస్ నమ్మటం మానేశారండి. జనాలు నెరటివ్స్ నమ్ముతున్నారు. ఛానల్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజలు ఏం నమ్మాలనుకుంటున్నారు అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజున కాంగ్రెస్ బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బండి సంజయ్ని కొడుకుని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, ఎలా పడిపోవాలనుకుంటున్నారో దానికి తగ్గ న్యూస్ అందిస్తే ఆ అభిమానులు ఆ ఛానల్సే చూస్తారు. ఓకే. అలాగే బండి సంజయ్ బండి భగీరథ అభిమానులు ఎవరైతే ఉంటారో భారతీయ జనతా పార్టీ అభిమానులు వాళ్ళు ఎట్లాంటి న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్లాంటి న్యూస్ వడ్డిచ్చే ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు అవే ఫాలో అవుతున్నారు. వర్గాల వారీగా ఛానల్స్ ఇప్పుడు నిజాన్ని చూసి నమ్మే పరిస్థితి లేకపోతే ఆధారాలు చూసి నమ్మే పరిస్థితి లేదు. మనకు నచ్చింది నమ్మే పరిస్థితుల్లో చాలామంది జనాలు ఉన్నారు. కొందరికి ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ రియాలిటీ అదే నడుస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అని మీరు కూడా వినిండొచ్చు. జీరో ఐడియా అండి, అసలు నాకు ఐడియా లేదు. 2 days బ్యాక్ అంటే నాకు పాలిటిక్స్ అంత రెగ్యులర్గా ఫాలో అవ్వను కదా, నాకు తెలియదు. ఓకే. అంటే భారతీయ జనతా పార్టీని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. నిజంగానే పెట్టారా? ఓకే, నాకు తెలియదు అసలు. సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ప్రారంభం. మేడారం జాతర జరిగింది రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్. సో మేడారం జాతరలో సరైన ఏర్పాట్లు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు పెట్టే ఏం లాభం బాసరలో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు దీనిపైన? నిజంగా హిందువుల పండుగలు ఏవి వచ్చినా కూడా ప్రభుత్వాలు అరకొరగానే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హిందువులకి మేమేమి మీ ప్రభుత్వం డబ్బులేం పెట్టమని అడగట్లా. మా గుళ్ళ నుంచి మా దేవాదాయ శాఖ నుంచి మీరు ఏవైతే డబ్బులు తీసుకుంటున్నారో మా డబ్బులే మాకు ఖర్చు పెట్టండి. మా భక్తులకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి. అది మేడారంలో చేసినా లేకపోతే ఇప్పుడు సరస్వతి నది పుష్కరాల విషయంలో చేసినా లేదు మరేదైనా చేయాల్సి వచ్చిన పండగ చేయాల్సి వచ్చినా కూడా. ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తుంది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఫంక్షన్ పెడుతున్నారు. రైట్. అందరికీ భోజనాలు పెడుతున్నారు. తొక్కిస్లాట్లు ఎక్కడ అవుతున్నట్టు ఏం లేదే. అలాగే రంజాన్ వచ్చినప్పుడు ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు చర్చ్ నుంచి ఆదాయం రాదు, మసీద్ నుంచి ఆదాయం రాదు, కానీ అందరికీ అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అదే హిందువులకి రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలు అంటే పంచుతున్నారు. బతుకమ్మ చీరలు ఎవరి పండగ? అది హిందువుల పండుగగా. కానీ బతుకమ్మ చీరలు మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులకి ముస్లింలకి కూడా పంచారు. మన పెద్ద పంచాయతీ అయింది. ఓకే. అసలు ముస్లింలకి బతుకమ్మ చీరలు పంచారు. అదే వాళ్ళకి బతుకమ్మ తల్లి పూలాలంకరణ కూడా ఇచ్చి బతుకమ్మ నమస్కరించమని చెప్పండి, చేస్తారా? లేదుగా. మరి ప్రతిసారి హిందువుల మీద ఏంటి వివక్ష? మా పండగలు మా పండగల్లా జరిపించండి. మాకు ఏవైతే ఏర్పాట్లు కావాలో అవి సఫిషియెంట్గా చేయండి. మా నిధులతో చేయండి, మీ డబ్బులు మాకు వద్దు. మీ దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితుల్లో హిందువులు లేరు. హిందువుల దగ్గరే ముష్టెత్తుకుని ఇంకా చెప్పాలంటే హిందువుల డబ్బుని దోచుకునే స్థితిలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఓకే. మా డబ్బు ఎందుకు దోచుకుంటున్నారు? ఏర్పాట్లు చేయటం చేతకనప్పుడు. పోనీ మీ దగ్గర నుంచి వచ్చేదానికంటే మేము ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్న ఫీలింగ్ మీకు ఏమనుందా? ఉంటే మా ఆలయాలు మా వ్యవస్థల్ని మా చేతుల్లో పడేయండి, మేమే చూసుకుంటాం. ఎండోమెంట్ తీసేమని అడుగుతున్నాగా. రైట్. ప్రతి చోట ఇట్లాంటి అన్యాయం హిందువులకు జరుగుతూనే ఉందండి. మేడారంలో సరైన ఏర్పాట్లు చేయలేదు అనేది కూడా పెద్ద క్వశ్చన్. నేను ఒప్పుకుంటున్నాగా. మేడారంలో చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మేడారంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సేఫ్టీని కూడా ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయలేవు. ఆడెవడో కర్నూలు నుంచి బన్నులు అమ్ముతానని తీసుకొచ్చేసి కోవా బన్ను అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. వాడి దగ్గర చాలామంది ఏమంటారంటే వాడు విషం కలపలేదు అన్నారు. కర్మగాలి వాడు ఏదన్నా స్లో పాయిజన్ లాంటిది కలిపాడు, వాడు కాదు ఇంకోటి ఎవడో కలిపాడు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు అధికారులు? అంటే అంతమంది పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యే చోట కనీసం ఫుడ్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఎవడు పడితే ఆయన ఏది పడితే అది అమ్ముకోండి అని చెప్పేసి అంటాం ఎంతవరకు కరెక్ట్? అలాగే అక్కడ స్నానాల ఘాట్లు జంపన్న వాగు దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఏర్పాట్లు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాటర్ దగ్గర ఏదన్నా ఒక తొక్కిస్లాట్ అయితే ఎంత ప్రమాదకరం అవుతుంది. అట్లా కావాల్సిన షవర్స్ ఏర్పాటు చేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అలాగే నడుచుకుంటూ అమ్మవారి గద్దెల దాకా వెళుతూ ఉంటారు. ఆ గద్దెలకు వెళ్ళే దారిలో మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ఉండాలి కదా. ఎందుకంటే అక్కడ ఏంటిది వేసవకాలం స్టార్ట్ అయ్యే టైం అది. ఫిబ్రవరి కంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఎండలు కూడా పెరిగిపోయినాయి. అక్కడికి వచ్చే భక్తులకి
కనీసం ఏర్పాట్లు కూడా లేవు. చంటి పిల్లల తల్లులు వస్తూ ఉంటారు. అంటే చంటి పిల్లల తల్లులకి, వృద్ధులకి మీరు ఎట్లాంటి వాటికి వస్తే ఇబ్బంది పడతారు, మీరు రాకండి అని చెప్పటం కంటే వాళ్ళు వస్తారు అని యాంటిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం కదా ప్రభుత్వం చేయాలి. ఎందుకని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి? ఈ ప్రభుత్వం హిందువుల పండగల ఒక్కచోటే ఎందుకు ఇట్లాంటి ఇంత ముందు కూడా ఈ విధంగా ఉంటున్నా, ఇప్పుడు అలా అనిపిస్తుంది. ప్రతిసారి ఇదే ఇబ్బంది అండి, ఏదో ఒక ఇబ్బంది. ఏ ఎందుకంటే ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తారు. కాంట్రాక్టర్లు ఏం చేస్తారు, 10 రూపాయలు మిగిలే కాడ 20 రూపాయలు మిగిల్చుకోవడానికి కక్కుర్తి పడిపోతున్నారు వాళ్ళు. సో ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ చేస్తూ ప్రతిదీ ప్రజా భద్రత, ప్రజారోగ్యం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా. రైట్ ధన్యవాదాలు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.